గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఈరోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు హియరింగ్ జరిగింది. ఈరోజు జరిగింది ఏంటంటే ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంప్లీడ్ పిటిషనర్స్ తమ లీగల్ వర్షన్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇంప్లీడ్ పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ హియరింగ్లో రెస్పాండెంట్స్ తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపించడం జరుగుతుంది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఆర్ ఏపీపీఎస్సీ ఎవరైనా తమ వాదనలు వినిపించవచ్చు. యాక్చువల్గా జడ్జి గారు ఈరోజే మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారా అని అడిగారు. బట్ నెక్స్ట్ మంగళవారం ట్యూస్డే తమ ఆర్గ్యుమెంట్స్ని వినిపిస్తామని చెప్పడంతో ఈ గ్రూప్ 2 కేసు నెక్స్ట్ హియరింగ్ని ట్యూస్డేకి జడ్జి గారు వాయిదా వేయడం జరిగింది. ఇక తర్వాత ఈరోజు ఇంప్లీడ్ పిటిషనర్ లీగల్ వర్షన్ జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. ఇంప్లీడ్ పిటిషనర్ లేవదీసిన లీగల్ పాయింట్స్ని మనం ఈ వీడియోలో ఒకసారి పరిశీలిస్తే, నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్కి ముందు అంటే ప్రిలిమ్స్కి ముందు, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఇలా ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ పైన రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన కేసెస్ని ఫైల్ చేయడం జరిగింది అని చెప్తూ జియో నెంబర్ 5 అండ్ జియో నెంబర్ 77 ఫాలో కాలేదని పిటిషనర్స్ కేసును ఫైల్ చేశారు. కానీ జియో నెంబర్ 5 అండ్ జియోఎంఎస్ నెంబర్ 77 మేము ఫాలో అవుతున్నాము. జియో నెంబర్ 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి డిస్క్రిషనరీ పవర్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఏ రేషియోలో ఎంపిక చేయాలి అనే డిస్క్రిషనరీ పవర్ ఏపీపీఎస్సీకి ఉంది. సో అందువల్ల ఏపీపీఎస్సీ రిజర్వేషన్ అంశాలను పక్కన పెట్టి జనరల్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని 1:100 రేషియోలో స్క్రీనింగ్ టెస్ట్ నుండి మెయిన్స్ ఎగ్జామినేషన్కి క్యాండిడేట్స్ని పికప్ చేయడం జరిగింది. సో మేము జియో నెంబర్ 5ను ఫాలో అయ్యాము. గవర్నమెంట్ రూల్స్ని ఇక్కడ వైలేట్ చేయలేదు అని తన లీగల్ వర్షన్ని వినిపించారు. దాంతోపాటుగా ఏపీపీఎస్సీకి డిస్క్రిషనరీ పవర్ ఉందని నిరూపించడానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీని కూడా ఇంప్లీడ్ పిటిషనర్స్ యొక్క అడ్వకేటే జడ్జి గారికి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ పాయింట్ జియోఎంఎస్ నెంబర్ 77. జియోఎంఎస్ నెంబర్ 77ను ఫాలో కాలేదని కేసు ఫైల్ చేయడం జరిగింది. జియోఎంఎస్ నెంబర్ 77ను ఫాలో కాలేదు కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ను రద్దు చేయాలని కేసును ఫైల్ చేశారు. బట్ ఈ పిటిషనర్స్ గ్రూప్ 2 నోటిఫికేషన్ను జారీ చేసిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్కి కేవలం 5 days ముందు ఫస్ట్ కేసుని ఫైల్ చేయడం జరిగింది. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మరికొన్ని కేసెస్ని ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్లో పాల్గొని క్వాలిఫై కాలేకపోతే సంబంధిత నోటిఫికేషన్ను ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదని ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ సుప్రీంకోర్టు గతంలో చెప్పిందనే పాయింట్ను ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ని క్వాలిఫై కాలేని వారు నోటిఫికేషన్ని ఛాలెంజ్ చేయరాదని క్లియర్గా జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనే పాయింట్ను కూడా జడ్జి గారికి తెలియజేయడం జరిగింది. గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ February 25, 2024 కండక్ట్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన పిటిషనర్స్లో ఒక క్యాండిడేట్ మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. తక్కిన వారు క్వాలిఫై కాలేదు అనే పాయింట్ను కూడా జడ్జి గారికి తెలియజేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన పిటిషనర్స్కి స్క్రీనింగ్ టెస్ట్లో 150 మార్క్స్ గాను అట్లీస్ట్ 18 మార్క్స్ని కూడా 18 మార్క్స్ని కూడా సాధించలేకపోయారు. అందువల్ల వీళ్ళు క్వాలిఫై కాలేదనే పాయింట్ని జడ్జి గారికి తెలియజేశారు. జడ్జి గారు వెంటనే 18 మార్క్స్ అని క్వాలిఫైయింగ్ మార్క్స్ మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఆ వెంటనే ఇంప్లీడ్ పిటిషనర్ అడ్వకేట్ మా ఫ్రెండ్స్ కొంతమంది 18+ స్కోర్ సాధించిన వారు క్వాలిఫై అయ్యారని చెప్పారు. సో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్వాలిఫై కాలేని వారు, చేతకాని వారు ఈ కేసెస్ను ఫైల్ చేశారనే పాయింట్ని ప్రధానంగా ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్న సందర్భంలో జడ్జి గారు వెంటనే ఆల్ కేసెస్లో ఉన్న పిటిషనర్స్ క్వాలిఫై కాలేదని క్వశ్చన్ చేశారు. బట్ ఈ డేటా అనేది ఇంప్లీడ్ పిటిషనర్స్ దగ్గర ఉండదు, ఏపీపీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటుంది. ఎంతమంది కేసు ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేసిన వారిలో ఎంతమంది
గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ని క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారు. ఈ డీటెయిల్స్ ఓన్లీ ఏబీపీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటాయి. ఇంప్లీడ్ పిటిషనర్స్ దగ్గర లేకపోవడంతో దీనికి పాయింట్కి క్లియర్గా జడ్జి గారికి ఆన్సర్ ఇవ్వలేదు. మధ్యలో మైక్ డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. ఓవరాల్గా చూస్తే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్వాలిఫై కాలేని వారు మరో అవకాశం కోసం అని చెప్పేసి, మరో ఛాన్స్ కోసం అని చెప్పి ఈ కేసెస్ను ఫైల్ చేస్తున్నారనే పాయింట్ని క్లియర్గా జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరిగింది ఈ ఇంప్లీడ్ పిటిషనర్ యొక్క అడ్వకేట్ అనమాట. నెక్స్ట్ పాయింట్, మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత 1:2 రేషియోలో ఎంపిక చేయడం జరిగింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి చూస్తే 4,80,000 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై కాలేదు. క్వాలిఫై కాలేని అభ్యర్థులందరూ కూడా మరో ఛాన్స్ కోసం ఈ పిటిషన్స్ని వేయడం జరిగింది. వీరందరూ రీ ఎగ్జామినేషన్ని కోరుకుంటున్నారు, రీ ఎగ్జామినేషన్ ద్వారా బెనిఫిట్ పొందడానికి ట్రై చేస్తున్నారనే పాయింట్ను జడ్జి గారి ముందు ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఉమెన్కి, పీడబ్ల్యూడీకి, స్పోర్ట్స్ కోటా మొదలైన రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ జీవో నెంబర్ 77ను ఫైనల్ అపాయింట్మెంట్ స్టేజ్లో అప్లై చేయడం జరుగుతుంది అనే పాయింట్ని జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంలోనే రామాయణంలో సీత గురించి కూడా ఒక పాయింట్ని చెప్పడానికి ట్రై చేశారు. అంటే ఎమోషనల్గా కనెక్ట్ కావడానికి ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ ట్రై చేశారు. దాంతోపాటుగా గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి 4 to 5 years పాటు అనేక ఖర్చులు పెట్టుకొని స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కష్టపడి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతూ అనేక మంది ప్రిపేర్ అయ్యారు అనే పాయింట్ని కూడా జడ్జి గారి ముందు ప్రజెంట్ చేశారు. దాంతోపాటు మధ్యలో డౌరీ ప్రస్తావన ఇంప్లీడ్ పిటిషనర్ తీసుకొని రావడంతో వెంటనే జడ్జి గారు ప్రొహిబిటెడ్ కదా అన్నారు. తర్వాత ఎంటైర్ గ్రూప్ 2 సెలెక్షన్ ప్రాసెస్లో అన్సక్సెస్ఫుల్ పర్సన్స్ ఈ నోటిఫికేషన్ను ఛాలెంజ్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు అనే పాయింట్ని జడ్జి గారి ముందు ఫోకస్ చేసి చెప్పారు. ఈ గ్రూప్ 2 ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎక్కడే కానీ డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు అనే పాయింట్ని కూడా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఎక్కడైనా మైనర్ రోస్టర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై చేయాలి తప్ప ఎంటైర్ గ్రూప్ 2 నోటిఫికేషన్నే సెట్ అసైడ్ చేయడం, రద్దు చేయడం కరెక్ట్ కాదనే పాయింట్ని జడ్జి గారి ముందు ఫోకస్ చేస్తూ చెప్పడం జరిగింది. 1-2 సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్స్ని కూడా కోట్ చేస్తూ ఆ పేరాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు, సో గ్రూప్ 2 నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయాల్సిన అవసరం లేదు అనే పాయింట్ని చెప్పారు. మైనర్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే అక్కడక్కడ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ లాంటి వేకెన్సీస్కి సంబంధించి రెక్టిఫై చేయాలి తప్ప ఎంటైర్ నోటిఫికేషన్ను సెట్ అసైడ్ చేయడం కరెక్ట్ కాదనే పాయింట్ను జడ్జి గారి ముందు తన లీగల్ వర్షన్ని వినిపించారు. దీంతో ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అని జడ్జి గారు అడిగితే నెక్స్ట్ ట్యూస్డే తమ ఆర్గ్యుమెంట్స్ని కొనసాగిస్తామని రెస్పాండెంట్స్ తరఫున అడ్వకేట్స్ చెప్పడంతో గ్రూప్ 2 కేసు రోస్టర్ పాయింట్స్ కేసుని నెక్స్ట్ ట్యూస్డేకి జడ్జి గారు వాయిదా వేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.